Sandra Royals Chota Champion. చిన్నోళ్ళకి మస్తీ పెద్దోళ్ళకి కుస్తీ. Powered by Sudhakar Pipes. చూడడానికి ఇంతే ఉంటారు కానీ వాళ్ళు చేసే అల్లరి అంతా ఇంత కాదు. జనరల్ గా చిన్నారుల గురించి చెప్పుకునే మాట ఇదే అయినా మన ప్రోగ్రామ్ లో మాత్రం వాళ్ళే ఇన్స్ట్రక్టర్లు, వాళ్ళే డిక్టేటర్లు. అమ్మా నాన్నల్ని ఓ ఆట పట్టించడానికి 4 బుడతలు సిద్ధమైపోయారు. మరి మనం కూడా రెడీ అయిపోదామా? లెట్స్ స్టార్ట్ ఫ్రీడమ్ రిఫైన్ Sandra Royals చోటా ఛాంపియన్. చిన్నోళ్ళకి మస్తీ పెద్దోళ్ళకి కుస్తీ. పవర్డ్ బై Sudhakar Pipes. ఇటలీ ఎక్కడుందో మీకు తెలుసా? పోనీ అంటార్టికాని గుర్తుపట్టగలరా? సరే, ఇంగ్లాండ్ ఎక్కడుంటుందో తెలుసా? ఇవన్నీ తెలిసినా చూపించడానికి మ్యాప్ కావాలి. మ్యాప్ ఉన్నా అవి ఎక్కడెక్కడ ఉన్నాయో మనం చెప్పాలి కదా. కానీ జస్ట్ 2 years 2 ఏళ్ల వయసులోనే ఇవన్నిటిని మ్యాప్ లో గుర్తించడమే కాకుండా క్యాపిటల్ సిటీస్ కూడా చెప్పేస్తుంది 2 years వర్షిని. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ దిస్ వండర్ విత్ హర్ పేరెంట్స్. ఉంగరాలంటే కళ్ళు తిప్పింది, ఉంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలంటే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో అప్పుగా అమ్మో పూలమ్మో మల్లె పూల కొమ్మో. వర్షిని వెరీ ఎంతూజియాస్టిక్ గర్ల్. చాలా తన గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసాయి. బట్ బిఫోర్ దట్ వర్షిని వాళ్ళ మమ్మీ డాడీ పేరేంటో తెలుసుకుందాం. పరశురామ్ కళ్యాణి. సో వర్షినికి మ్యాప్ లో ఏ కంట్రీ చెప్పినా తను చెప్పేస్తుందని చెప్పారు. క్యాపిటల్ సిటీస్ కూడా చెప్తుందా? విత్ క్యాపిటల్ సిటీస్ తో సహా చెప్పేస్తుంది. అట్లస్ తీసుకొస్తే చూపిస్తుందా? నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఐ వాంట్ టు నో. సో లెట్స్ హావ్ ది అట్లస్ ప్లీజ్. అట్లస్ వచ్చేసింది. మరి వర్షిని అడుగుదాము. ఫస్ట్ నా ఫేవరెట్ ప్లేస్ అడుగుతాను, స్విట్జర్లాండ్. స్విట్జర్లాండ్ చెప్పు. స్విట్జర్లాండ్ చెప్పు. ఓ మై గాడ్, సూపర్. నాకే కాసేపు టైం పట్టింది నా గుంపులో ఎక్కడ ఎత్తుకుదామా అనేసి, కానీ టక్కున చూపించేసింది. వెరీ గుడ్, వెరీ గుడ్. స్విట్జర్లాండ్ క్యాపిటల్ సిటీ ఏంటన్నా? ఓకే, లెట్ మీ జస్ట్ సీ వాట్ ఇట్ ఇస్. బర్న్. బర్నా, కంగ్రాచులేషన్స్, సూపర్, చాలా బాగా చెప్పింది. ఓ మై గాడ్. ఓకే, లెట్ మీ ఆస్క్ బ్రెజిల్. బ్రెజిల్ అంట చెప్పి. బ్రెజిల్. బ్రెజిల్. ఏ క్యా బాత్ హై. ఇది సెంటిమెంట్ కాబట్టి అడిగేస్తాను. ఇండియా ఎక్కడుంది? ఇండియా. ఫస్ట్ ఇండియా చూపించు. ఏ ఇండియా క్యాపిటల్ సిటీ గట్టిగా. ఢిల్లీ. కరెక్ట్ కరెక్ట్, వెరీ గుడ్. మమ్మీ నేను అడుగుతా ఇప్పుడు. సోమాలియా చెప్పు మమ్మీ. సోమాలియా. సోమాలియా. వెరీ గుడ్. క్యాపిటల్. క్యాపిటల్ చెప్పు. క్యాపిటల్ చెప్పు గట్టిగా. మొగదీషు. మగదీషు. మగదీషు. నా తల్లే, సూపర్. ఓ మై గాడ్. మరి వర్షిని లీడర్స్ గురించి కూడా చెప్తుందటగా. ఇండియన్ లీడర్స్ అయినా లేకపోతే వరల్డ్ లీడర్సా? ఇండియా. ఇండియన్ లీడర్సా? అదే మనకు ఫస్ట్ కావాలి. సో లెట్స్ హావ్ ద చార్ట్. భగత్ సింగ్ ఎక్కడ ఉంది చూపి. భగత్ సింగ్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇతను ఎవరమ్మా? చంద్రబోస్. అతను ఎవరు అంటే చంద్రబోస్ అంటారు. సుభాష్ చంద్రబోస్. వావ్, సూపర్. ఇంకా ఈయన ఎవరు? ఇంద్రగాంధీ. ఇందిరా గాంధీ. సేమ్ ఇలానే కట్టింగ్ ఉంది. ఈయన ఈయన ఎవరు చెప్పు. అబ్దుల్ కలాం. అబ్దుల్ కలాం. వెరీ గుడ్, వెరీ గుడ్. వెరీ గుడ్. ఈయన పేరు చెప్పు. పటేల్. పటేల్. ఓహో, సర్దార్ వల్లభాయ్ పటేల్. మై ఫ్రెండ్ పటేల్ అన్నది చెప్తోంది. పటేల్. వల్లభాయ్ పటేల్. వావ్. రైమ్స్ కూడా చెప్తాయి మేడం. మంచి మంచి రైమ్ చెప్తుంది. సో రైమ్స్ కూడా చెప్తుందా? డెఫినెట్లీ. ఇంత చెప్తే రైమ్స్ మాత్రం ఐఎమ్ షూర్ షీ విల్. గో హెడ్. నో, ఏ రైమ్? వెరీ గుడ్. గుమ్మడి పండు. మా తాత పిలక అసలక. గుమ్మడికాయ తాతగుండు. సో క్యూట్. ఇంకా డైలాగ్ చెప్తుంది మేడం. పవన్ కళ్యాణ్ డైలాగ్. పిఎస్పీకే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైలాగ్ అంటే ఎవరన్నా ఊరుకుంటారా? కమాన్. ఏం చెప్పినావు కిర్రా? All right,
వర్షిని ఆల్రెడీ తను ఛాంప్ అని ప్రూవ్ చేసేసుకుంది. బట్ మన చోటా ఛాంపియన్ లో బోల్డెన్ రౌండ్స్ ఉన్నాయి. ఈ రౌండ్స్ లో కూడా టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలి. ఫస్ట్ రౌండ్ జలేబీ రౌండ్, అంటే జెంటిల్మెన్, లేడీ అండ్ బేబీ రౌండ్. జెంటిల్మెన్, లేడీ అండ్ బేబీ రౌండ్ లో మాత్రం ఒకళ్ళే వర్షినితో ఒకరు స్పెషల్ రూమ్ ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి. ఒకళ్ళు ఇక్కడే ఉంటారు. అండ్ విల్ గివ్ యూ టాస్క్, ఆ టాస్క్ పర్ఫార్మ్ చేయాలి. నేను అర్థం అదే వెళ్దాం, ఉండు తీసుకెళ్దాం నిన్ను. సో వర్షినితో ఎవరు వెళ్దాం అనుకున్నారు? వర్షంతో వాళ్ళ మమ్మీ వెళ్తుంది మేడం. ఓకే, కళ్యాణ్ గారు వెళ్తారా? వెళ్తాను. ఆల్ రైట్, ఓవర్ టు ద స్పెషల్ రూమ్ ప్లీజ్. బొంగరాలంటే కళ్ళు తిప్పింది, బొంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలంటే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాపు గారి బొమ్మో ఓలమ్మో. బేబీతో పాటు లేడీ వెళ్ళారు స్పెషల్ రూమ్ కి. మరి స్పెషల్ రూమ్ ని చూడాలనుకున్నారా? ఆల్ రైట్, జెంటిల్మెన్ స్పెషల్ రూమ్ చూడాలనుకున్నారు. లెట్స్ హావ్ ఎ లుక్. దేర్, ఎంత బాగుంది కదా, రంగురంగులుగా. బేసిక్లీ ఈ స్పెషల్ రూమ్ లో ఒక టాస్క్ ఇస్తాం, అది మీ క్వాలిఫైయింగ్ టాస్క్. సో లెట్ us see what is the task. మీ పాప ఎన్ని సీడీలను తీసుకొచ్చి సీడీ కేసులో అమర్చగలదు? సీడీలని ఒక రోప్ కి, ఒక తాడికి మనం టై చేసి ఉంచాము, దాన్ని తెంపేసి సీడీ ర్యాక్ లో పెట్టాలన్నమాట. చిన్నపిల్లలకి ఇంట్రెస్టింగ్ గా ఉన్నట్టుగానే. సో మీకు ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఆప్షన్ ఏ వచ్చేసి 1 to 3, ఆప్షన్ బి 4 to 6, ఆప్షన్ సి 7 to 9 అండ్ ఆప్షన్ డి 10 to 12. 1 minute టైమ్ లో ఎన్ని సీడీలని ఆ సీడీ కేసులో వర్షిని అమర్చగలదు? ఆప్షన్ బి 4 నుంచి 6, 4 అన్నా 5 అన్నా 6 అన్నా ఇవే ఉండాలి. 3 అయినా కానీ 7 అయినా కానీ మీరు డిస్క్వాలిఫై అయిపోతారు. ఓకే, బి బి. సో ఆయన బీకే స్టిక్ అయిపోతున్నారు, మనం కూడా బీకే ఫ్రీజ్ అయిపోదాం. ఆప్షన్ బి. సో లెట్స్ టేక్ ఎ లుక్ ఎట్ ద స్పెషల్ రూమ్. కుక్క చచ్చిపోయారు. అమ్మ చిన్న పాపలు పట్టుకుంది. కింద పడింది కదా ఇది. పర్లేదు. ఆడ మొత్తం సీడీలు ఉన్నాయి కదా, అవి బట్టి ఇట్లా తెంపాలి. ఒక్కొక్కటి తెంపి ఇదో ఇక్కడ ఇది ఉంది కదా, దానికి వచ్చి ఇక్కడ అల్లియాలి. అదిగో టైం స్టార్ట్ నౌ. కళ్యాణి తొందరగా ఫాస్ట్గా ఇప్పుడు మళ్ళీ తీసుకురా. 1 పెట్టేసింది. కళ్యాణి పెట్టు తొందరగా తీసుకురా. తెంపు తెంపు ఉరికిరా. 10 seconds. 9. Very good Varshini. Very good. 5, Very good. 4, 3, 2 and 1. Woo! Fast. ఆల్రైట్, సో పరశురామ్ గారు మీరు ఇక్కడ నుంచి చాలా ఎంతూజియాస్టిక్ గా తన్ని ఎంకరేజ్ చేయడం మేము చూసాము. బేసిక్లీ విసిల్స్ వేసి అది ఇది. సో మళ్ళీ ఒకసారి లెట్స్ వెల్కమ్ కళ్యాణి గారు అండ్ వర్షిని. సో ఒక టాస్క్ చేయడం జరిగింది. అక్కడ థ్రెడ్ మీద సీడీస్ అలా వేలాడదీస్తా, ఒక్కొక్కటి 1 minute లో తీసి ఆ సీడీ ర్యాక్ లో అమర్చాలి అని. సో మేము ఇక్కడ మీ హస్బెండ్ కి కూడా ఆప్షన్స్ ఇచ్చాము. మేము 1 to 3 అలాగే 4 to 6, ఆప్షన్ సి వచ్చేసి 7 to 9 అండ్ ఆప్షన్ డి వచ్చేసి 10 to 12. ఈ ఆప్షన్స్ లో మీ హస్బెండ్ పరశురామ్ గారు ఏ ఆప్షన్ చూస్ చేసుకుంటారు అని మీరు అనుకున్నారు? బి అనుకున్నాం. 4 to 6 అనుకున్నారా మీరు? కానీ వర్షిని ఈజ్ అ వెరీ యాక్టివ్ బేబీ, కానీ తను అంతకంటే ఎక్కువ చేస్తుందని మేము అందరూ అనుకున్నాం. బేసిక్లీ నేను కూడా చేస్తుంది అనుకున్నాం మేడం. తన అది చెప్పిందని నేను ఊహించిన. అలా ఊహించారా? మొత్తానికి ఎన్ని సీరియల్ పెట్టింది వర్షిని? 10 to 12 పెట్టిండొచ్చు. 10 పెట్టిందా?
నన్ను అడగండి, ఆయన అడుగుతారు. చెప్పండి మీరు చెప్పండి. మేము ఇచ్చింది 1 minute, దాంట్లో బేసిక్లీ 10 పెట్టిండొచ్చు, బట్ 1 minute లో తను 4 పెట్టింది. 5th అలా తీసుకుని తెంపిన తర్వాత టైం అప్ అయిపోయింది బేసిక్లీ. సో మీ హస్బెండ్ కూడా ఆప్షన్ బిఏ చూస్ చేసుకున్నారు. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్. బేసిక్లీ మనం మన ఇంట్లో పిల్లలు ఉంటే నాన్న బుజ్జి తొందరగా రేపు స్కూల్కి వెళ్ళాలి, తొందరగా బజ్జు నాన్న అంటే అప్పుడు వాళ్ళు ఏమంటారు ఓకే అని చెప్పి పడుకోవడం లేకపోతే మారం చేయడం జరుగుతుంది. కానీ 3 రితిక్ మాత్రం మాటకి మాట చెప్తూ నాన్న బుజ్జి రేపు నువ్వు ఆఫీస్కి వెళ్ళాలి తొందరగా బజ్జు అంట. మరి అల్లరి ఇప్పుడు పెంచేద్దామా? పుడి ఆన్సర్ కదా టు వెల్కమ్ రితిక్ along with his parents. ఎత్తుకోండి. వద్దా నేను ఎత్తుకోనా? దా ఎందుకు రా కొడతావు? కన్ను కొట్టాడు. అయ్యి బాబాయ్ నాకు సిగ్గేస్తా. అబ్బా చాలురా, ఈ పూటకి ఇది చాలు చాలు. ఫిష్ ఇవ్వు. ఎన్నిసార్లు ఫిష్ ఇవ్వమంటావు? ఏం ఎక్కువ లేదు లేదురా, ఎక్కువ మేకప్ లేదు. లోకలు ఇజ్జత్ పోతుంది ఒకసారి. ఎనీవేస్ వెల్కమ్ టు ద షో. సో రితిక్ మామ్ అండ్ డాడ్ పేర్లు ఏంటో? నా పేరు వినోద్ అండి. ఓకే విజయ. ఓకే మూవింగ్ ఆన్. మన ఫస్ట్ రౌండ్ పేరు జలేబీ రౌండ్, అంటే జెంటిల్మెన్, లేడీ అండ్ బేబీ. ఓకే, ఈ రౌండ్ లో ఒక స్పెషల్ రూమ్ కి తీసుకెళ్తారు బేబీని, బట్ బేబీతో పాటు ఒక పేరెంట్ అకంపెనీ చేయొచ్చు అనమాట. స్పెషల్ రూమ్ కి రితిక్ బేబీతో పాటు ఎవరు వెళ్ళిపోతున్నారు? You'll go. Okay, వినయ్ గారు వెళ్తున్నారు. Then all the best to you. Go ahead. విజయ్ గారు, సో స్పెషల్ రూమ్ కి వెళ్ళిపోయారు. స్పెషల్ రూమ్ అంటున్నారు, ఎలా ఉంటుంది అనుకున్నారా? లెట్స్ టేక్ ఎ లుక్. అదిగో అదనమాట స్పెషల్ రూమ్. చూడండి బోల్డెన్ బొమ్మలు ఉన్నాయి. ఈ ప్లే రూమ్ లో టాస్క్ దాగుంది కాబట్టి ఆ టాస్క్ ఏంటో చూద్దాం. లెట్స్ హావ్ ద క్వశ్చన్ ప్లీజ్. మీ బాబు ఈ ఫుట్బాల్ గేమ్ లో ఎన్ని గోల్స్ చేయగలడు? అక్కడ ఒక బాల్ చూపించారు కదా, కలర్ఫుల్ ఫుట్బాల్ ఉంది. అండ్ దట్ నెట్ అనుకున్నా దట్స్ ద గోల్ థింగ్ అనమాట. సో ఆ బాల్ తో కిక్ కొట్టి గోల్ చేయాలి. సో అలా ఎన్ని గోల్స్ చేయగలడు అని మీరు అనుకున్నారు, అది క్వశ్చన్. ఆప్షన్స్ ఇస్తున్నాను నేను మీకు. ఆప్షన్ ఏ 0 to 3, ఆప్షన్ బి 4 to 7, ఆప్షన్ సి 8 to 11, అండ్ ఆప్షన్ డి 12 to 15. ఎన్ని గోల్స్ అనుకున్నారు? 4 to 7. ఆప్షన్ బి 4 to 7 గోల్స్ చేస్తాడా ఒక నిమిషంలో? సో ఆర్ యు షూర్ 1 minute టైం లో రిత్విక్ 4 to 7 గోల్స్ చేయగలడు అనుకున్నారా కంపల్సరీగా? సో రిత్విక్ మామ్ విజయ్ గారు బి ఆప్షన్ ని ఫ్రీజ్ చేయాలనుకున్నారు. ఫ్రీజ్ ఇట్. సో దట్స్ ఫ్రీజ్. ఆ టాస్క్ లో తను ఇలా క్వాలిఫై అవుతాడో లేదా అంటే విల్ హ్యావ్ టు గెట్ బ్యాక్. ఓవర్ టు ద రూమ్. టైగర్ అంటే 13 మీద రైట్ చేస్తారా? నాకు ఇక్కడ ఏమో కనిపిస్తుంది. ఫుట్బాల్ అయిపోయింది. ఫాస్ట్. Your time starts now. 4 to 7 goals. టైం అయిపోతుంది. Fast, kick the ball. టైగర్ కెన్ గో కిక్ చేద్దాం. ఇదే టైగర్ కెన్. Come on. Oh, so cute. I like it. సరే నువ్వు కొట్టు ఫస్ట్. టైగర్ పక్కన but I like what he's doing. Come on, fast. Very good. 1 to 2. Sana 4 to 7 లో. రేయ్ బుచ్చనా కొట్టు. అక్కడి నుంచి కొట్టు. ఇంకా అక్కడి నుంచి కొట్టు. అక్కడి 10 seconds. 5 1 more. 7 6 1 more.
ఇంకా లా, వెళ్ళిపోదాం, పద. బయటికి వెళ్ళిపోదాం. 2 and 1. సో విజయ్ గారు అలా ముగిసిందనమాట. మీ అబ్బాయికి క్వాలిఫై అయ్యాడా లేదా అనేది వాళ్ళని పిలిచాకే తెలుస్తుంది. లెట్స్ కాల్ రిత్విక్ అండ్ వినోద్ గారు. ఆల్ రైట్ విజయ్ గారు కాస్త గప్పు మీరు. సో బేసిక్లీ ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది మీకు. అక్కడ ఫుట్బాల్ తో గోల్స్ చేయాలి. సో ఎన్ని గోల్స్ చేయగలడు ఇన్ 1 minute టైం అని. సో ఆప్షన్స్ లైక్ ఆప్షన్ ఏ 0 to 3, ఆప్షన్ బి 4 to 7, సి 8 to 11, అలాగే డి 12 to 15. సో ఆవిడ ఎన్ని అని చెప్పుంటారు? ఆప్షన్ ఏం చెప్పుంటారు? ఆప్షన్ బి అండి. 4 to 7 అని చెప్పుంటారా? అలా ఎలా ఐ నో అన్ని 4 to 7 చేయగలడు? ఓ యు నో హర్ అంటున్నారా? అలాగా. సో మొత్తానికి ఎన్ని గోల్స్ చేశాడేంటి ఇప్పుడు? 4 అనుకుంటా. కాదు కదా, ఇది 3 goals. యాజ్ యూ ఎక్స్పెక్టెడ్ విజయ్ గారు 4 to 7 అనే అన్నారు. బట్ అన్ఫార్చునేట్లీ హీ కుడెంట్ డూ సో మెనీ గోల్స్. బట్ స్టిల్ దెర్ ఆర్ ఛాన్సెస్. ఎందుకంటే మీ తర్వాత ఇంకా 2 contestants ఉన్నారు. వాళ్ళ రిజల్ట్స్ ని బట్టి మీరు నెక్స్ట్ రౌండ్ కి వెళ్తారా లేదా అన్నది. సో స్టిల్ ఫింగర్స్ క్రాస్డ్, యూ కెన్ స్టిల్ హ్యావ్ హోప్. సో ఆల్ ది బెస్ట్ టు యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు వచ్చే కంటెస్టెంట్ నుంచి ఏం చెప్పాలి? మనం గుడికి వెళ్తాం కదా, గుడికి వెళ్తే పూజ అక్కడ అర్చన అదిను మంత్రాలు అవి చెప్తారు, మనం దండం పెట్టుకుంటాం. మీరు ఎప్పుడన్నా మంత్రాలు చదివారా మీ తరఫు నుంచి? లెట్స్ పుట్ అవర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ రిత్విక విత్ హర్ పేరెంట్స్. Barbie girl, baby doll, ముళ్ళే జిగేలు మంటుంది. Barbie girl, baby doll, గుండె కుబేలు మంటుంది. ఆల్ రైట్ రిత్వికాస్ మామ్ అండ్ డాడ్, మీ పేర్లేంటి? My name is Venkatesh. ఓకే, మై నేమ్ ఇస్ దీప్తి. ఫస్ట్ రౌండ్ పేరు తెలుసు కదా, జలేబీ. Jalebi. జెంటిల్మెన్, లేడీ అండ్ బేబీ. సో బేసిక్లీ ఈ రౌండ్ లో ఒక స్పెషల్ రూమ్ కి బేబీని పంపిస్తాం. సో బేబీతో పాటు మామ్ అయినా డాడ్ అయినా వెళ్ళొచ్చు. ఓకే, అక్కడ ఒక టాస్క్ ఉంటుంది. ఆ టాస్క్ ని 1 minute లో ఎంతవరకు పర్ఫామ్ చేస్తారు అన్నదే టాస్క్ అన్నమాట. సో బట్ అలాంగ్ విత్ రిత్విక ఇప్పుడు ఎవరు వెళ్ళబోతున్నారు? సో రిత్వికతో పాటుగా దీప్తి వెళ్ళబోతున్నారు. సో లెట్స్ సీ స్పెషల్ రూమ్ లో రిత్విక ఎలా పర్ఫామ్ చేస్తుందో. ప్లీజ్ ఓవర్ టు ద స్పెషల్ రూమ్. ఆల్ రైట్, స్పెషల్ రూమ్ కి వెళ్ళిపోయారు దీప్తి అండ్ రిత్విక. కానీ అది చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది, చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి ఫర్ ద బేబీ. కానీ టాస్క్ కూడా ఉంటుంది అందులో. సో టాస్క్ బాగా పర్ఫామ్ చేయగలదా, తను డిస్ట్రాక్ట్ అవుతుందా? ఏమనుకున్నారు మీరు? She will perform. పర్ఫామ్ చేయగలదు అని కాన్ఫిడెంట్ గా ఉన్నారా? కానీ ఫస్ట్ విల్ హ్యావ్ టు సీ ద స్పెషల్ రూమ్. చూడండి, తర్వాత చెప్పండి. లెట్స్ టేక్ ఎ లుక్ అట్ ద స్పెషల్ రూమ్. రియల్లీ స్పెషల్ కదా? Just like a jungle. సో మెనీ టాయ్స్. ఇట్స్ అ టాయ్ జంగిల్ డెఫినెట్లీ ఫర్ ద బేబీ. బట్ టాస్క్ చాలా డిఫరెంట్ గా ఉంది, మీరు చూస్తున్నారు కదా. సో లెట్స్ సీ వాట్ ద టాస్క్ ఇస్ ఫర్ రిత్విక. క్వశ్చన్ ప్లీజ్. మీ పాప ఒకే రంగు గల బంతులను ఎన్ని వరుసల్లో అమర్చగలదు? 1 నిమిషంలో అలా ఒకే కలర్ బాల్స్ ని ఎన్ని రోల్స్ లో పెట్టగలదు అని. సో ఆప్షన్స్ కూడా ఉన్నాయి. లెట్స్ సీ ది ఆప్షన్స్. ఆప్షన్ ఏ 1 నుంచి 3, ఆప్షన్ బి 4 నుంచి 6, ఆప్షన్ సి 7 నుంచి 9, అండ్ ఆప్షన్ డి 10 నుంచి 12. 1 to 3, 4 to 6, 7 to 9, 10 to 12. I'll go with A. పక్కా Yeah. ఫైనలీ 1 to 3 అని అనుకున్నారు 1 నిమిషంలో. లెట్స్ ఫ్రీజ్ ఆప్షన్ ఏ. 1 2 3 చూద్దాం మరి. ఓవర్ టు ద స్పెషల్ రూమ్. నువ్వు ఇటు రెడ్ బాల్ తీసుకో. ఇక్కడ 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 Ritu, red. ఇక్కడ రెడ్ బాల్ తీసుకో. Red. The moment she touches the ball, your time starts. There, your time starts now. అక్కడ పెట్టేకో. 1 ఇటు 1 పెట్టి ఇక్కడ పెట్టి ఇక్కడ క్యాచ్ ఇక్కడ పెట్టి వెరీ గుడ్ ఇక్కడ పెట్టు వెరీ గుడ్ ఎల్లో టేక్ అనదర్ ఎల్లో. Come on, Ritu. ఎల్లో తీసుకెళ్ళ. Ritu. పెట్టి Now she's activated. పెట్టి వెరీ గుడ్ మళ్ళీ ఇంకో ball. Very good. ఎల్లో
ఉన్నది ఇంకోటి తీసుకో రితు అగైన్ ఎల్లో గ్రీన్ తీసుకుంటావు గ్రీన్ తీసుకో గ్రీన్ 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 లాస్ట్ 30 seconds, half minute రితు అయిపోయింది. మెల్లిగా మెల్లిగా అగైన్ మళ్ళీ గ్రీన్ మళ్ళీ గ్రీన్ గ్రీన్ 15 seconds. రితు 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 తీసుకో గ్రీన్ 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 8, రితు 5, తీసుకో వెరీ గుడ్ తీసుకో and 1. So sorry. కిడ్స్ అంతా అన్ప్రెడిక్టబుల్ ఉంటారు కదా. Yes, yes, తను right. బాగా యాక్టివ్ అయ్యి అర్థమయ్యేసరికి టైం Time రన్ is అయిపోతుంది అసలు. సో బట్ స్టిల్ షీ గేవ్ ఇట్ అ షాట్. Yes, yes. బట్ ఫైనలీ టాస్క్ ఫినిష్ చేసిందా లేదా అనేది వాళ్ళని ఇక్కడ పిలిచాకే తెలుస్తుంది. సో లెట్స్ వెల్కమ్ రిత్విక అండ్ దీప్తి గారు వన్స్ అగైన్. రిత్వికాకి ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది స్పెషల్ రూమ్ లో. దట్ సేమ్ కలర్ బాల్స్ ని ఎన్ని రోజులు అమర్చగలదు అని క్వశ్చన్ అడిగాం మేము. బట్ తను చేయలేకపోయింది. స్టిల్ డోంట్ లూజ్ హోప్స్, ఎందుకంటే నెక్స్ట్ ఇంకొక కంటెస్టెంట్ రాబోతున్నారు. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్. టేక్ కేర్. అనగనగా ఒక రాజు ఉన్నాడు అనమాట. ఆ రాజుకి 7 కొడుకులు. 7 కొడుకులు ఒకసారి వేటకెళ్ళి 7 చేపలు తెచ్చారు. ఈ కథ మాకు తెలుసామా, చిన్నప్పటి నుంచి వింటున్నాం అంటారా? అదే అంటే బేసిక్లీ మనం బజ్జునే ముందు బెడ్ టైమ్ స్టోరీస్ అని మన మమ్మీ డాడీ, అమ్మమ్మ తాతయ్య, నాన్నమ్మ తాతయ్య మనకి స్టోరీస్ చెప్తారు. అవి వినుకుంటూ మనం బజ్జునే వాళ్ళం. ఇలాంటి వాళ్ళు ఉంటారు, ఇలాంటి పిల్లలు మన అందరం కదా. కానీ పొద్దున్నే లేవగానే కథ చెప్పమంటారండి బాబు. వీడెవడండి బాబు అనుకున్నారా? సమీక్ష్. Put your hands together to welcome Samiksh and his parents. రాజుకు పుట్టిన కొడుకులు తెచ్చిన చేపల బుట్టలు ఒకటే ఎందుకు ఎండాలేదురా, అది ఒకటే ఎందుకు ఎండాలేదురా, అది ఎండేలోగా బానొచ్చిందిరా, పాయింటే ఆ వానల్లో నా వరదొచ్చిందిరా. ఇప్పటి వరకు ఈ ఎపిసోడ్ లో ద బెస్ట్ అండ్ ద మోస్ట్ ఎనర్జెటిక్ డాన్స్ అన్నమాట తంది. థ్యాంక్ యూ. మైక్ బాగా నచ్చేసింది బుడతడికి. సమీక్ష్ ఏం నచ్చినా బాగా ప్రతిదానికి ఐ లవ్ యూ అంటాడుగా. నాకంటే ఏంటి మరి, అలాయో ఎవరికి చెప్తున్నావు? ఐ లవ్ యూ బన్ నాన్న. అలాయ్ నానా నాకు చెప్పురా. అలాయ్ థ్యాంక్ యూ. సమీక్ష్ వాళ్ళ డాడ్ పేరు మమ్ పేరు ఏంటో? నా పేరు వచ్చేసి లక్ష్మీకాంత్ అండి. ఓకే, హేమా ఏంటి కథ ఏంటి? కొంచెం నాకు తిక్కుంది అనుకో, లెక్కుంది అన్నట్టుగా పడుకునే ముందు కథ ఏం కాదు. లేదు, సైలెంట్ గా పడుకుంటాడు. లేచిన తర్వాత లేచిన తర్వాత అసలు మాత్రం స్టోరీయా? నాన్న నాకు స్టోరీ చెప్పు నాన్న. అవునా? స్కూల్ కన్నా మొదలెట్టాడా? Start. సో బెదిరిస్తాడా కథ చెప్పాక నేను రెడీ అవుతానని నోట్స్ కట్ చేస్తా. అంటాడా? అయ్యో నా నోట్స్ లేదు నాన్న. పెట్టేసాడు. ఓకే, ఐ లవ్ యూ. అలాయో థ్యాంక్స్ చెప్తావు నాన్న, థ్యాంక్స్ చెప్తావు. థ్యాంక్స్ చెప్తావా? Johnny Master Plan. Go away. మछली జల్కి రాని చెప్తావా? నో, లిటిల్ జానీ గారు, లిటిల్ సమీక్ష్ వాంట్స్ టు ప్లే. ఇంకోటి మछली జల్. Johnny. Ivanuska. Ani. Atrereto. Jatete. Paraleto. వండర్ఫుల్, సూపర్. ఒక ఇంగ్లీష్ పోయిన చెప్పాడు, హిందీ పోయిన చెప్పాడు. కావాలి తెలుగు. చిట్టి చిలకమ్మ ఇట్టికమ్మా అమ్మ కొట్టింది కాటకల్లవా కన్ను పెట్టవా గుడ్ల పెట్టవా థ్యాంక్ యూ. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఐఎమ్ వెరీ క్యూరియస్ ఫస్ట్ టాస్క్ ఎలా చేస్తాడో అని. సో ఒక స్పెషల్ రూమ్ ఉంటుంది, అందులో ఒక టాస్క్ దాగి ఉంటుంది. ఆ టాస్క్ ని సమీక్ష చేయాలన్నమాట. అండ్ ఇందులో ప్లస్ పాయింట్ ఏంటంటే సమీక్ష తో పాటు మామ్ అన్న డాడ్ అన్న వెళ్ళొచ్చు. సో సమీక్ష తో పాటు ఎవరు వెళ్ళబోతున్నారు? మా అమ్మ. అమ్మ అమ్మ వెళ్తుందా? అమ్మ వెళ్తుంది. చెప్పు, Okay. ఎవరు వస్తారు నీతో? అమ్మ అమ్మ పేరేంటి? అమ్మ నీ పేరు? రమేష్ సమీక్ష. మై నేమ్ ఇస్ అన్నయ్య భలే బలుస్తున్నాడండి. 2.5 years కి రియలీ నైస్ డిక్షన్.
లెట్స్ సీ టాస్క్ ఏంటి, స్పెషల్ రూమ్ లో వీడి ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయో చూడాలండి. ఒకటి స్పెషల్ రూమ్. లేడీ అండ్ బేబీ వెళ్ళారు. సో జెంటిల్మెన్ ఒక స్పెషల్ రూమ్ ఉండబోతుంది అనమాట. అక్కడ టాస్క్ ఉంటుంది అని చెప్పాను కదా. 1 minute time లో ఆ టాస్క్ ని ఫినిష్ చేయాలి. సో బిఫోర్ దాట్ సీ ద స్పెషల్ రూమ్. ఇట్స్ అ ప్లే రూమ్. లెట్స్ హావ్ ఎ లుక్. టాస్క్ ఏంటో చూద్దాం. లెట్స్ హావ్ ద క్వశ్చన్. మీ బాబు ఎన్ని కోతులకు తోకలను అతికించగలడు? సో మంకీ ఏ కలర్ ఉంటే ఆ కలర్ తోక పెట్టాలన్నమాట. ఓకే, ఐఎమ్ షూర్ హీస్ అ బ్రైట్ గై. లెట్స్ సీ. ఆప్షన్స్ ఉన్నాయి, చూద్దామా? ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 3, ఆప్షన్ సి 4 అండ్ ఆప్షన్ డి 6. సో ఏంటంటారు మీరు? I think 4. సో ఒక్క నిమిషంలో 4 అంటున్నారు మీరు. Yes. So let's see option C 4 freeze చేద్దామా? Yes. Freeze it. All right, option C freeze అయిపోయింది. Let's go to the special room. ఎన్ని బొమ్మలు ఉన్నాయి చూడు. హాయ్, ఎన్ని ఉన్నాయి కానీ ఏంటిది? నానా. What is this? ఇంకో చూడు, ఇక ఇక్కడ అన్ని మంకీస్ ఉన్నాయి కదా. ఓకే, కలర్ మంకీస్ ఉన్నాయి కదా. ఇక్కడ కలర్ టేల్స్. ఓకేనా? రెడ్ కలర్ మంకీకి వెనక స్టిక్కర్ ఉంది చూడు, వైట్ కలర్. ఆ స్టిక్కర్ మీద అంటియాలి. ఓకే, ఏ కలర్ది ఆ కలర్ తీసుకెళ్ళి అంటియాలి. ఓకేనా? ఇప్పుడు రెడ్ కలర్ టేల్ తీసుకెళ్ళి రెడ్ కలర్ మంకీకి పెట్టు. తీసుకో, రెడ్ కలర్ టేల్ తీసుకో. Your time starts now. So mix. పెట్టేసి. పెట్టినాను గట్టిగా పెట్టినానా. Yellow color. పెట్టేసి. Come. Black. Sunny, black. తొందరగా నానా. Brown. తొందరగా Brown. త్వరగా నానా. త్వరగా నానా. త్వరగా జెంటిల్మెన్ లేడీ బేబీ రౌండ్ మొత్తానికి మీకు పూర్తయింది. ఆల్ 4 contestants సక్సెస్ఫుల్ గా పూర్తి చేశారు. బట్ మీ సన్ ఎలా పర్ఫార్మ్ చేశారో మనకు తెలుసు. అండ్ హౌ ఎక్సైటెడ్ వాజ్ హేమ గారు అండ్ సమీక్ష అక్కడ తెలుసుకోవాలంటే విల్ హ్యావ్ టు కాల్ దెమ్. సో లెట్స్ వెల్కమ్ హేమ గారు అండ్ సమీక్ష. ఆ రూమ్ లో మేము ఒక టాస్క్ ఇచ్చాం మీకు. సేమ్ రంగున్న కోతులకి సేమ్ తోకలు ఎన్ని వరకు అమర్చగలడు in 1 minute అని. We gave option A 1, option B 3, option C 4, option D 6. So according to you, లక్ష్మీకాంత్ గారు ఏ ఆప్షన్ ఫిక్స్ అయి ఉంటారు? సి అని అంటున్నారా మీరు? సో మొత్తానికి you qualified the round. Congratulations. Well done. Well played. All right, అలా అన్నమాట. అది కదా కమామిషు. మొత్తానికి జిలేబీ రౌండ్ ఫస్ట్ రౌండ్ పూర్తి చేస్తున్నారు. ఇందులో 4 contestants లో 2 బుడతలు క్వాలిఫై అయ్యారు, 2 డిస్క్వాలిఫై అయిపోయారు. మరి ఎవరు ఎలిమినేట్ అనేది నెక్స్ట్ రౌండ్ లోనే తెలుస్తుంది. నెక్స్ట్ రౌండ్ కి వెళ్ళాలంటే ఇప్పుడు ఒక బుజ్జి బ్రేక్ తీసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వెయిటింగ్ ఫర్ us after the break in Freedom Refined Sunflower Oils చోటా ఛాంపియన్. చిన్నోళ్ళకి మస్తీ, పెద్దోళ్ళకి కుస్తీ, పార్ట్ బై సుధాకర్ బాయ్. తొండం ఉండే జంతువు. I love you, Nana. Welcome back to Freedom Refined Sunflower Oils చోటా ఛాంపియన్. చిన్నోళ్ళకి మస్తీ, పెద్దోళ్ళకి కుస్తీ, పవర్డ్ బై సుధాకర్ బాయ్. ఆల్ రైట్, ఫస్ట్ రౌండ్ జిలేబీ రౌండ్ జెంటిల్మెన్ లేడీ బేబీ రౌండ్ లో అందరూ చాలా ఎంతూజియాస్టిక్ గా పార్టిసిపేట్ చేశారు. అండ్ అందులో కొంతమంది ఎక్స్ట్రాడినరీలీ పర్ఫామ్ చేసి క్వాలిఫై అయ్యారు, కొంతమంది అవ్వలేదు. వర్షిని, రిత్విక అండ్ సమీక్ష్. డెఫినెట్లీ ఒక్కొక్క చైల్డ్ వాజ్ చాలా టాలెంటెడ్. సో ఐఎమ్ రియలీ హ్యాపీ దట్
అందరూ మీరు ఇక్కడికి వచ్చారు. బట్ రియలీ సాడ్ దట్ ఒకరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు. సో ఆ ఎలిమినేట్ అయ్యే ఫ్యామిలీ ఎవరు? జలేబీ రౌండ్, జెంటిల్మెన్ లేడీ బేబీ రౌండ్ లో డిస్క్వాలిఫై అయ్యి ఎలిమినేట్ అయిన ఫ్యామిలీ ఇస్ రియలీ సారీ టు సే రిత్వికా. Anyways, really, it was a pleasure having all of you here. Venkatesh garu, Deepthi garu, alage Ritvika. She's a very cute child. All the best. Hope tana kavalsinavanni ekku pressure ivakunda, ekku stress lekunda tanaku nachinavi cheyinistaru. She'll be a very good girl. We feel lucky to have Ritvika on the show. Thank you so much. All right, Freedom Refined Sunflower Oils Chota Champion. చిన్నోళ్ళకి మస్తీ, పెద్దోళ్ళకి కుస్తీ, powered by Sudhakar Pipes లో ఫస్ట్ రౌండ్ మనం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుని మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ రౌండ్. అట్లా అన్నమాట. సో వర్షిని, రిత్విక్ అండ్ సమీక్ష్, మీ ముగ్గురికి ఈ రౌండ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఓన్లీ వన్ ఛాంప్ విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ రౌండ్. సో ఈ రౌండ్ పేరు జదంతరం మమంతరం. సో లెట్స్ స్టార్ట్ ద రౌండ్. జదంతరం మమంతరం రౌండ్ ఏమిటంటే, ఫస్ట్ రౌండ్ లో ఒక్కొక్క పార్టిసిపెంట్ కి డిఫరెంట్ టాస్క్ ఇవ్వబడ్డాయి. కానీ ఈ రౌండ్ లో ఒకటే సింగిల్ టాస్క్ ఉంటుంది. సో ఆ టాస్క్ ని ఈచ్ పార్టిసిపెంట్ ఎలా పర్ఫామ్ చేస్తారనేది జడ్జ్ చేయబడుతుంది. అండ్ టైం ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఎవరు ఎంత లీస్ట్ టైంలో ఆ టాస్క్ ని ఫినిష్ చేశారు అనేది జడ్జ్ చేసి నెక్స్ట్ రౌండ్ కి వెళ్ళడం జరుగుతుంది. ఈ రౌండ్ లో టాస్క్ ఏమిటంటే, పేరెంట్ గొలుసులతో టై చేయబడి ఉంటారు. ఓకే, అండ్ there'll be 5 clues in the special room. 5 clues ని పేరెంట్ బేబీకి గైడ్ చేయాలి. క్యూ కార్డ్ ఇస్తాను, ఆ క్లూస్ ని మీరు చెప్తుంటే 5 clues కింద కీ ఉంటుంది, బట్ ఓన్లీ 1 key కెన్ untie you. సో అందరూ రెడీయా? సిద్ధంగా ఉన్నారా? మొదటి పార్టిసిపెంట్ ఈ రౌండ్ లో సమీక్ష్ విల్ గో. ఆల్ ది బెస్ట్. ఆల్రెడీ హేమ గారు, లక్ష్మీకాంత్ గారు అండ్ సమీక్ష్ స్పెషల్ రూమ్కి వెళ్ళారు. యాక్చువల్లీ మా క్రూ వెళ్తారు, మీ హస్బెండ్ ని కట్టేస్తారు. వాళ్ళు కట్టేసి రూమ్ ని ఎగ్జిట్ చేసిన వెంట నుంచే మీకు కార్డ్ ఇస్తారు. యువర్ టైమ్ విల్ స్టార్ట్. ఓకే, లెట్స్ టేక్ ద స్పెషల్ రూమ్. ఓకే, కట్టేస్తారండి పాపం మీ ఆయన్ని. ఆల్రైట్, దట్ ఎగ్జిట్. హియర్ ఆర్ ద క్లూస్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. తొండం ఉండే జంతువు. తొండం ఉండే జంతువు. నానా, ఎలిఫెంట్. మీ పక్కనే తొండం ఉండే జంతువు. నాన్న ఇట్రా నాన్న, కమ్ నాన్న, ఇక్కడ రా నాన్న. ఫాస్ట్ నాన్న కమ్ రా, తొందరరా నాన్న. ఫాస్ట్. ఇదేనా? రా ఇక్కడ రా. లేదు ఇక్కడ నాన్న, ఇక్కడ అండి బోల్డ్ అండ్ ఎలిఫెంట్స్ ఉన్నాయి. ఎలిఫెంట్ ఎక్కడ ఉంది ఇంకా చెప్పు. చైర్ మీద ఫాస్ట్. నాన్న, చైర్ మీద చైర్ మీద ఇక్కడ చూడండి. తీసుకో నాన్న. అక్కడ కేసులు చూడు, కేసులు తీసుకో కింద. నాన్న తీనా కేసు అక్కడే. టేబుల్ మీద నాన్న. ఇంకోటి లక్ ఇకి లక్ ప్లే చేయలేదు. వచ్చింది. I love you, Nana. ఆల్ రైట్, హేమ గారు చాలా బాగా పర్ఫామ్ చేశారు. వాళ్ళు అదేంటో లక్కీగా ఫస్ట్ కి లాక్ ఓపెన్ అయిపోయింది. సో కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ సమీక్ష్ అండ్ ద పేరెంట్స్. కాకపోతే మాకు టైమ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇందులో చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుందని చెప్పాను. సో ఎంత టైంలో ఆ టాస్క్ ఫినిష్ చేశారో మా దగ్గర ఉంది ఆల్రెడీ ఫీడ్ అయ్యి. యూ వెయిటింగ్ అండ్ ఆల్ ద బెస్ట్. ఆల్ రైట్, వినోద్ గారు ఉన్నారు మనతో పాటు, రిత్విక్స్ డాడ్. సో వినోద్ గారు, ఫస్ట్ కంటెస్టెంట్ గా వీ హ్యాడ్ సమీక్ష్. తను వాళ్ళ డాడ్ చాలా ఎక్స్ట్రాడినరీ పర్ఫామ్ చేశారు. ఆల్ ద బెస్ట్ టు యూ అండ్ లెట్స్ గో టు ద స్పెషల్ రూమ్. టైమ్ స్టార్ట్ నౌ. ఇక్కడే ఉండు. మరి ఇక్కడ యానిమల్స్ లోనే కీస్ ఉంటాయి. ఓకే, విజయ, మనం ఏది మాట్లాడితే అదే మాట్లాడుతుంది. టాకింగ్ టామ్.
అదిగో కీ తీసుకురా. టాకింగ్ టామ్ దగ్గర కీ ఉంది. గెట్ ఇట్ ఫాస్ట్. తొందరగా లాక్ ఓపెన్ చేయాలి మనం. అయ్యో ఫాస్ట్ నేను చేస్తా. లెట్స్ సీ ఫస్ట్ కి లక్కీయా కాదా. నో సెకండ్ క్లూ చెప్పండి. ఓకే సెకండ్ క్లూ. పలుకులను ఈ పలుకులు అంటారు. పలుకులు అంటారా? పలుకులను ఈ పలుకులు అంటారు. ఆకుపచ్చ రంగులో ఉండే పక్షి. బర్డ్ ప్యారెట్ తీ కన్నా. గ్రీన్ కలర్. తీ కన్నా బర్డ్ తీ. అది కన్నా నన్ను చూడు. తీ అదేత్తు పక్కకెత్తు. కీ తీసుకురా ఫాస్ట్ ఫాస్ట్ కీ తీసుకురా. ప్యారెట్ పట్టుకున్నాడు. కీ ఉంది కావాలి. అడవికి ఈ జంతువు రారాజు. ముక్కన టైగర్ ఎక్కడుందో చూడు. లయన్ ఎక్కడుందో చూడు. అడవికి ఈ జంతువు రారాజు. సెకండ్ కి కూడా తీసుకురా చూడు. కీ తీసుకురా ఫాస్ట్ రన్ తీసుకురా. రన్ కన్నా. ఏ లాక్ ఓపెన్ అయిపోయింది. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా. ఆల్రైట్ వినోద్ గారు, బ్యూటిఫుల్ వండర్ఫుల్, కంగ్రాచులేషన్స్. బాగా ఎంజాయ్ చేసాం మేమైతే చూస్తుంటే. సో 3 clues, థర్డ్ క్లూ యూ గాట్ లక్కీ, లాక్ ఓపెన్ అయింది. సో ఎనీవేస్ మీరు డెఫినెట్లీ టాస్క్ అయితే ఫినిష్ చేశారు. బట్ టైమ్ యాజ్ ఐ సెడ్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ దిస్ రౌండ్. ఆల్ ద బెస్ట్. ఓకే ఆల్రైట్, ఇప్పుడు మనతో పాటుగా కళ్యాణి గారు ఉన్నారు, వర్షినీస్ మామ్. సో పరశురామ్ గారు ఇస్ ఇన్ సైడ్ విత్ వర్షిని స్పెషల్ రూమ్ లో. లెట్స్ గో టు ద స్పెషల్ రూమ్. టైమ్ స్టార్ట్ నౌ. కోతి లాంటి జంతువు. కోతి చూడు మమ్మీ, కోతి చూడు. కోతి లాంటి జంతువు. కోతి లాంటి జంతువు. బ్లాక్ కలర్ సైడ్ బ్లాక్ కలర్. ఆడా వచ్చింది కదా దాని కింద తాళం ఉంటుంది. తీసుకురా తొందరది. డబ్బులు తీసుకురా. ఇచ్చిరా. పిల్లలు బాగా ఇష్టపడే బొమ్మ. అక్కడ ఉన్న వాటిలో పెద్ద బొమ్మ అదే. అది కాయ తీసుకురా. దాని కింద దొబ్బు దాని కిందకి దొబ్బు. ఇదే టెడ్డి బేర్ దొబ్బు కిందకి దొబ్బు. తాళం తీసుకురా. వచ్చేసింది ఫస్ట్ వచ్చేసింది. వచ్చేసిందా? నా పరంగా అయితే మన అందరి పరంగా డెఫినెట్లీ ముగ్గురు చోట ఛాంపియన్సే. బట్ విన్నర్ అనేది ఎప్పుడూ ఒకళ్ళే ఉంటారు కాబట్టి ఈ రౌండ్ యాజ్ అ సెడ్ ఇద్దరు ఎలిమినేట్ అయిపోతారు, 2 families. సో అలా ఎలిమినేట్ అయిన ఫ్యామిలీ ఎవరు? వర్షినీస్ ఫ్యామిలీ. వాట్ యూ థింక్? అయినా కాకపోయినా ఇది ఒక మంచి అనుభూతి. మేబీ అనుకుంటున్నాం కంపల్సరీ అవుతామేమో అని అనుకుంటున్నాం. ఓకే, బట్ స్టిల్ వెయిటింగ్. ఇది వీళ్ళకు ముందుకు ఇంకా తీసుకుపోవడానికి మాకు ఒక మంచి స్ఫూర్తినిచ్చిన వాళ్ళు అయితే జీ తెలుగు వాళ్ళు. దీనికి మేము ధన్యవాదాలు చెప్తున్నాం అందరికి. థ్యాంక్ యూ. వీఆర్ గ్లాడ్ అండి. సమీక్ష అండ్ ఫ్యామిలీ మీరేమనుకున్నారు? విచ్ ఎవర్ అండి, ఐదర్ లూజ్ ఆర్ విన్, వీఆర్ గ్రేట్ టు బి హియర్. లైక్ జీ తెలుగు వాళ్ళు పార్టిసిపేట్ చేసిన ఈ ప్రోగ్రామ్ ని we enjoyed a lot, and especially our kid has enjoyed. Yeah, thank you. Ritik and family, what is your experience here? It was a great experience here. But, I mean, more than as a kid enjoyed. Ritik? So I also had so much fun meeting your son. Naaku baa nachesarabba. So 3 families, thank you so much first of all for being here. Chala baga aadaru. So evariki vallu vastamu నెక్స్ట్ రౌండ్ కి క్వాలిఫై అవుతామనే పాజిటివ్ హోప్స్ తోనే ఉన్నారు. దట్స్ అ వెరీ గుడ్ థింగ్. బట్ విన్ అయినా లూజ్ అయినా ఇట్స్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ అంటున్నారు. మేము కూడా యూనో ఆ మోటివ్ తోనే ఈ షో స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ వీఆర్ గ్లాడ్ దట్ వీఆర్ రీచింగ్ అప్ టు యువర్ ఎక్స్పెక్టేషన్స్. బట్ స్టిల్ నెక్స్ట్ రౌండ్ నేనే చోటా ఛాంపియన్ కి అలా ఎమర్జ్ అయ్యేది ఎవరు? ద థర్డ్ ప్లేస్ 1 minute 31 seconds టైంలో జయంత్రం అమంత్రంలోని టాస్క్ ని ఫినిష్ చేసింది Ritvik and family. Congratulations. 1 minute and 31 seconds is definitely a very good timing.
బాగా చేసావరా. ఆల్ రైట్, సో వినోద్ గారు అండ్ విజయ్ గారు, ఆల్ ద బెస్ట్ టు యూ అండ్ యువర్ కిడ్ యాజ్ వెల్. హోప్ యుల్ రీచ్ గ్రేట్ హైట్స్. టాటా, థ్యాంక్ యూ. Hero champion, chota champion, nene chota champion, chota champion, nene chota champion. The winner who is moving to Nene Chota Champion round is Samiksh. Congratulations! Crazy champion, hero champion, chota champion, nene chota champion, chota champion. Okay, so Dadendra Mamantham round lo Varshini's family did it in 1 minute 14 seconds. Alage Samik's family 1 minute 3 seconds. Congratulations. So 11 seconds అలా fraction of seconds లో ప్లేస్ అలా మీరు సెకండ్ రావడం వాళ్ళు ఫస్ట్ రావడం జరిగింది. సో దే ఆర్ మూవింగ్ దేర్. సో డెఫినెట్లీ షీ ఇస్ నో లెస్. ఆల్ ద బెస్ట్ టు both of you and also your brilliant kid. Thank you so much for being on the show. Champion, nene chota champion, chota champion, nene chota champion. సో ఫైనల్ రౌండ్ నేనే చోటా ఛాంపియన్. గార్డ్స్ పెరిగిన నువ్వు చోటా ఛాంపియన్ ఏంటి అని తిట్టుకోకండి, అంటే రౌండ్ పేరు చెప్తున్నాను. సో నేనే చోటా ఛాంపియన్ రౌండ్ లో ఇక్కడ డిఫరెంట్ 7 కలర్డ్ పాట్స్ ఉన్నాయి. టోటలీ ఈ పాట్స్ లో 5,000 నుంచి 50,000 వరకు అమౌంట్ పెట్టి ఉంది. మీకు 2 ఛాన్సెస్ ఉంటాయి. ఒకదాన్ని పలగొట్టారు మీరు, ఇదిగో ఈ గదతో, దాంట్లో మీకు 10,000 వచ్చాయనుకోండి. లేదు మాకు సరిపోదు, ఇంకా ఎక్కువ రావాలి, మా అబ్బాయికి బాగా చదువుకోవాలంటే ఇంకా హెల్ప్ కావాలి అనుకుంటే సెకండ్ ఆప్షన్ పలగొట్టచ్చు. అందులో మీకు 5,000 వచ్చాయనుకోండి, 10,000 చూసి అయిపోతాయి, 5,000 తీసుకెళ్ళగలుగుతారు మీరు అలా. లేదు ఫస్ట్ ఆప్షన్ 10,000 చాలమ్మా మాకు ఇంకా ఎక్కువ ఆశ వద్దు అనుకున్నారనుకోండి, అప్పుడు ఫస్ట్ ఎంత వచ్చిందో ఫస్ట్ ఆప్షన్ లో వెళ్ళిపోవచ్చు. Mama Bala. ఇందాక నుంచి చెప్తున్నాడు నాకు బ్లూ బర్డ్ నచ్చింది అని. సో మీ అబ్బాయి చెప్పినట్టుగా బ్లూ పలగొడతారా లేదా? ఆల్ రైట్, సో తను చెప్పినట్టుగా విందాం అనుకున్నారా? వేరే ఆప్షన్ ఏమైనా చూస్ చేసుకుంటారా? We'll go for blue. Definitely. Yes, yes. Confirm? Yes, confirm. All right, go ahead, all the best. Okay, 1, 2. Woo! 25,000! All right, Samiksh. So 25,000 చాలా అనుకున్నారా లేదా ఇంకో పాట్ కొట్టి 50,000 రావచ్చు అనుకున్నారా? చాలా అనుకున్నారా? Yes, You can go up to 50,000 కదా. మీకు 35 రావచ్చు, 40 రావచ్చు, 5 కూడా రావచ్చు. 5 కూడా రావచ్చు definitely. But you don't want to try your luck? No, it's No? All right, so then 25,000 cash prize గెలుచుకున్నారు Samiksh and family. Congratulations! Chota champion, chota All right, Freedom Refined Sunflower Oils చోటా ఛాంపియన్. చిన్నోళ్ళకి మస్తీ, పెద్దోళ్ళకి కుస్తీ. పవర్ బై సుధాకర్ పైప్స్ లో మన ఇవాల్టి నేనే చోటా ఛాంపియన్ అంటూ ఎమర్జ్ అయిన చోటా ఛాంపియన్ ఇస్ Samiksh and family. Congratulations! You win 25,000 rupees! chota champion. Nina Chota Champion. Yes, he is the చోటా ఛాంపియన్. Woo! All right, so తినే చోటా ఛాంపియన్ అని తిని చెప్పాక నేను ఇంకే చెప్పేది ఉంది. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరింత ఎక్సైటింగ్ గా మరింత అల్లు చేసే పిల్లలతో మళ్ళీ కలుస్తాను. Until then, take care of you. Good night.